హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మన ఈ వీడియోలో ఒక మంచి ఎంటర్ప్రెనర్ అన్నమాట. ఆయన అందరికీ తెలిసిన వాడే. అతని గురించి ఈ వీడియోలో చూద్దండి. మన ఛానల్లో ఏంటి అంటే ఎవ్రీడే ఒక మోటివేషనల్ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మోటివేషనల్ వీడియోస్ కావాలనుకుంటున్నారో, అలాగే మోటివేట్ అవ్వాలనుకుంటున్నారో దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో ఈరోజు మనం చెప్పుకోబోయే ఆ పర్సన్ ఎవరు అంటే జాక్ మా. ఈయన ఇండియన్ కాదు, చైనా అన్నమాట. సో మీలో ఎవరికైనా జాక్ మా ఏ కంపెనీకి ఓనరు అంటే ఏ కంపెనీకి ఫౌండరు అనే విషయం తెలిసినట్టయితే కనుక మీరు కామెంట్ చేయండి. ఆయన ఏ కంపెనీకి ఫౌండర్ అనే విషయాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్తాను అన్నమాట. సో ఇప్పుడు ఇతని గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి అంటే మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అనమాట. జీరో నుంచి స్టార్ట్ చేశాడు. సో మీలో ఎవరైతే బిజినెస్ చేయాలా లేదంటే జాబ్ చేయాలా, లేదు అంటే ఇప్పుడు వరకు చాలా టైం వేస్ట్ చేసాము జాబుల గురించి అట్టని ఇట్టని సెర్చ్ చేసి ఇప్పటికే చాలా టైం వేస్ట్ చేసాము, ఏం చేయాలి, ఎలాగ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే టెన్షన్ తోటి ఎవరైనా ఉంటే కనుక ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను అన్నమాట. సో ఏంటి అంటే జాక్ మా గురించి చిన్న ఇన్ఫర్మేషన్ చూద్దామండి. జాక్ మా ఏంటి అంటే ఫస్ట్ అతను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఫ్రెషర్గా బయటకు వచ్చాడు అనమాట. సో అతను కూడా ఏంటి అంటే మనకులాగే మంచి డ్రీమ్స్లో ఉండిపోయి అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వగానే జాబ్ వస్తుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తే ఏంటి అంటే ఎన్నో జాబ్ ట్రయల్స్ చేశాడు, కానీ ఆయనకి జాబ్ అనేది రాలేదన్నమాట. సో అప్పుడు ఏం చేశాడు అంటే ఒక టీచర్ జాబ్ జాయిన్ అయిపోయి చిన్నగా కొంచెం మనీ ఎర్న్ చేస్తూ ఉన్నాడు. మేబీ ఒక 8,000 10,000, చాలా తక్కువ శాలరీ అనమాట. సో అంత జాబ్లో జాయిన్ అయ్యి కొంత అమౌంట్ని అయితే గెయిన్ చేసుకున్నాడు. తర్వాత ఏంటి అంటే మంచి శాలరీ వస్తుందని చెప్పేసి కేఎఫ్సి, మీ అందరికి ఐడియా ఉంది కదా, ఈ కేఎఫ్సి చైనాలో పెడితే కేఎఫ్సిలో సర్వర్గా జాయిన్ అవుదామని చెప్పేసి కేఎఫ్సి ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనమాట. అయితే అక్కడ కేఎఫ్సి వాళ్ళు ఏంటి అంటే జాక్ మాని రిజెక్ట్ చేశారు, అంటే సర్వర్గా కూడా ఈయన తీసుకోలేదన్నమాట. అప్పుడు చాలా ఫీల్ అయ్యాడు. ఇంకా తర్వాత ఏం చేయాలో కూడా ఆయనకు అర్థం కాలేదు. లైఫ్ మీద చాలా భయం వేసింది. అంటే వాళ్ళ ఫ్యామిలీని ఎలాగ పోషించాలి, ఇతను ఎలాగ సెటిల్ అవ్వాలి, అసలు ఏంటి జాబ్లు ఎంత టఫ్గా ఉన్నాయి, ఎక్కడ సెట్ అవ్వట్లేదు, కనీసం కేఎఫ్సిలో మనము సర్వీస్ బాయ్కి కూడా పనికి రాలేదని చెప్పేసి చాలా బాధపడ్డాడు అనమాట. సో అప్పుడు ఏం చేశాడంటే జాక్ మా తన దగ్గర దాచుకున్న డబ్బులు, యాక్చువల్గా వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ, ఈ విషయం గుర్తుంచుకోండి. సో మీలో ఎవరైనా మళ్ళీ బిజినెస్ అనగానే పెట్టుబడి ఎవరు ఇస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి అనే 100 క్వశ్చన్లు మీ మైండ్లో తిరుగుతాయి. నిజంగానే మీలో వీళ్ళుంటే కనుక ఎలాగైనా చేయొచ్చు. దానికి ఎగ్జాంపుల్ కోసమే జాక్ మా గురించి నేను ఈరోజు చెప్తున్నాను. ఓకే. సో ఆయన టీచర్గా పనిచేసిన కొంచెం డబ్బులతోటి ఒక చిన్న కంప్యూటర్ కొన్నాడు అనమాట. సో కొనేసి ఏం చేసాడంటే కొన్ని వెబ్సైట్లు ఓపెన్ చేసి కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేశాడు. దీనికి పెట్టుబడి ఏమి ఉండదు. ఒక వెబ్సైట్ కనుక డెవలప్ చేసుకుంటే ఇప్పుడు మనమైనా చేయొచ్చు. మన ఇండియాలో కూడా చాలామంది యూత్ అలాగే డబ్బులు సంపాదిస్తున్నారు. ఓకే. సో అతను ఏంటంటే ఒక సైట్ని డెవలప్ చేయించేసి ఎవరైనా ప్రోడక్ట్స్ ఉంటే కనుక ఆ ప్రోడక్ట్స్ని ఆ సైట్లో పెడతారు. సైట్లో పెట్టేసి ఎవరైనా సైట్లో ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఎవడైతే ప్రోడక్ట్ ఉన్నాడో వాడేంటి అంటే ఆ అడ్రస్ని బట్టి అమౌంట్ కట్టించుకొని వాళ్ళకే డైరెక్ట్గా డెలివరీ చేస్తాడనమాట. సో వీళ్ళ సైట్లో పెట్టుకున్నందుకు ఇతనికి కొంత కమిషన్ ఇస్తారు ఆ సేల్ అయిన దాంట్లో. సో అది బిజినెస్. ఆ రోజుల్లో అసలు ఇలాంటిదని ఒకటి చెప్తే ఎవడు నమ్మే పరిస్థితి లేదు. సో ఆ రోజుల్లో స్టార్ట్ చేశాడు జాక్ మా. అందరూ జాక్ మాని ఏమనుకున్నారంటే పిచ్చోడు అనుకున్నారు. పిచ్చి పట్టింది, ఏం చేయాలో కూడా తెలియక ఇలా చేస్తున్నాడని అందరు చెప్పుకుంటున్నారు జాక్ మా గురించి. ఎందుకంటే ఆ రోజుల్లో అసలు ఆన్లైన్ బిజినెస్సే లేదు, కానీ అలాంటి బిజినెస్ని స్టార్ట్ చేసాడు. మంత్కి వచ్చి ఒక ఆర్డర్ వచ్చేసరికి చచ్చి బతికేదనమాట జాక్ మాకి. కానీ జాక్ మా ఏంటి అంటే ఎప్పటికైనా డెవలప్ అవుతుందని దాన్నే నమ్ముకొని దాన్నే డెవలప్ చేస్తూ దాని మీద వర్క్ చేస్తూ ఉండిపోయాడు. అయితే ఇక్కడ జాక్ మా పెట్టుబడి ఎంత అంటే వాళ్ళ ఇంట్లో జాక్ మాకి పెట్టుబడికి డబ్బులు ఇచ్చే పరిస్థితి జాక్ మా వాళ్ళ ఇంట్లో లేదన్నమాట. సో కాబట్టి జాక్ మా ఏం చేశాడు అంటే తను సంపాదించుకున్న డబ్బులు ఒక 6 months 7 monthsలో తను సంపాదించుకున్న డబ్బులతోటి ఒక చిన్న కంప్యూటర్ కొనుక్కున్నాడు. అదే అతని పెట్టుబడి. ఇప్పుడు అతను మిలియనీర్ అనమాట. ఓకే. సో అతని బిజినెస్ అంతా బాగా సక్సెస్ అయిపోయింది. సో అతని మిలియనీరు. సో అతని నుంచి కాపీ కొట్టిన వాళ్ళే ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే అమెజాన్ కానీ ఇంకా ఏమైనా ఉండని ఈబై కానీ ఏవైనా కానీ ఆన్లైన్లో ఇప్పుడు బిజినెస్ రన్ చేస్తున్నాయి. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరి దగ్గర ఎక్కడి నుంచి తీసుకున్నారు అంటే మన జాక్ మా దగ్గర నుంచి. ఫస్ట్ కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే
జాక్మా. ఓకే, సో ఇప్పుడు మీలో కూడా ఎవరైనా జాబులు అంటే విసిగిపోయి, లేకుంటే మీకు జాబులో వచ్చే శాలరీ సరిపడక, సో ఇలాంటి సమస్యలు కనుక ఉంటే, మీకు జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ కనుక ఉంటే కనుక, ఇప్పుడైనా కానీ మీరు చిన్నగా కొంచెం సేవ్ చేసుకొని చిన్న బిజినెస్ని స్టార్ట్ చేయండి. తప్పకుండా మీరు సక్సెస్ అవుతారనమాట. ఓకేనా? సో బిజినెస్ ఎప్పటికైనా కానీ మిమ్మల్ని పైకి లేపుతుంది. సో ఈ జాక్మా బిజినెస్ చెయ్యాలా, లేదు అంటే జాబ్ చెయ్యాలా అనే దాని గురించి 2 కొటేషన్లు చెప్పాడు. అవి మనలాంటి వాళ్ళ కోసమే. ఆ కొటేషన్ ఏంటో నేను మీకు ఒకసారి చెప్తాను, వినండి. ఇఫ్ యూ పుట్ మనీ అండ్ బనానా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఏ మంకీ విల్ టేక్ ద బనానా బికాస్ మంకీ డోంట్ నో దట్ విత్ దట్ మనీ ఇట్ కెన్ బై మోర్ బనానాస్. ఓకే, అంటే మనం ఒక మంకీ దగ్గర డబ్బుని అరటిపండుని పెట్టినప్పుడు అది అరటిపండే తీసుకుంటుంది. ఎందుకంటే డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులతో ఎక్కువ అరటిపళ్ళు కొనవచ్చు అనే విషయం ఆ కోతికి తెలియదు కాబట్టి, మంకీకి తెలియదు కాబట్టి అది బనానానే తీసుకుంటుంది అని చెప్పాడు. అలాగే హ్యూమన్స్ గురించి కూడా ఆయన ఎక్స్టెండ్ చేశాడు. ఏంటి అంటే, ఇఫ్ యు ఆఫర్ వర్క్ అండ్ బిజినెస్ టు ఏ మ్యాన్, ద మ్యాన్ విల్ చూస్ వర్క్. అంటే ఒక మనిషికి మనం బిజినెస్ని అలాగే వర్క్ని కనుక ఇచ్చినట్లయితే వాడు బిజినెస్ చేయడు, ఖచ్చితంగా వర్క్నే చూజ్ చేసుకుంటాడు. ఎందుకు అంటే, సో బిజినెస్ కెన్ గివ్ మోర్ మనీ అనే విషయం వాడికి తెలియదు. ఇన్స్టెంట్గా జాబు కొంచెం డబ్బులు అయితే ఇవ్వచ్చు వెన్ కంపేర్ టు బిజినెస్ తోటి పోలిస్తే జాబ్ అనేది కొంచెం మనీ ఇస్తుంది. కానీ వన్స్ బిజినెస్ క్లిక్ అయిన తర్వాత, అంటే క్లిక్ అయిందంటే ఎమ్మటనే ఏం అవ్వదు, చాలా కింద మీద పడాలి. ఓకేనా? దాన్ని నువ్వే డెవలప్ చేయాలి, వెయిట్ చేయాలి, వెయిటింగ్ పీరియడ్ చాలా ఉంటుంది. ఓకేనా? ఇదంతా చేసి కనుక నువ్వు బిజినెస్ని డెవలప్ చేస్తే నువ్వే నీలాంటి వాళ్ళకి ఒక 100 మందికి కూడా పని ఇవ్వగలవు అనమాట. కాబట్టి బిజినెస్ బెస్టా లేదంటే జాబ్ బెస్ట్ అంటే, అకార్డింగ్ టు జాక్మా, బిజినెస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నేను జాక్మా అనే వ్యాపారవేత్త ఏ కంపెనీకి ఫౌండరు అని క్వశ్చన్ అడిగాను కదా బిగినింగ్లో. ఆయన కంపెనీ పేరు ఏంటి అంటే ఆలీబాబా. సో మీలో ఎక్కువ మందికి తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఎడ్యుకేటర్స్కి మొత్తానికి కూడా ఆలీబాబా అనే కంపెనీ తెలుసు. ఓకే, సో మన ఇండియాలో కూడా బాగా ఫేమస్సే. కాకపోతే అమెజాను, ఫ్లిప్కార్ట్ వచ్చిన తర్వాత ఏంటంటే అది కొంచెం డౌన్ అయింది. కానీ చైనాలో, మిగతా కంట్రీస్లో ఆలీబాబాకి చాలా అంటే చాలా బిజినెస్ ఉందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.